తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. శ్రోతల కోసం, వీక్షకుల కోసం ఒక అద్భుతమైన పాడ్కాస్ట్ వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, నా పేరు ప్రియదర్శన్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో బేసికల్లీ చిట్టి అని వినగానే మనకి జాతిరత్నాల్లో ఫరియా అబ్దుల్లా గుర్తొస్తారు. చిట్టి తల్లి అనగానే మనకి సాయి పల్లవి గుర్తొస్తారు. బట్ ఇప్పుడు ఇంకొక చిట్టి వచ్చిందనమాట. చిట్టి తల్లి అని పిలుస్తున్నారు, కానీ ఈమెకు మాత్రం చిట్టి పిల్ల అని పిలిపించుకోవాలని ఉంది. సో ఇంట్రడ్యూసింగ్ యూ గైస్. సో మా చిట్టి పిల్లని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. వాసవి గణేశన్ అలియాస్ హుషారు పిట్ట నాతో పాటు ఉన్నారు. హాయ్ వాసవి. హాయ్. బాగున్నారా? బాగున్నాను. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి బూస్ట్ ఇచ్చినట్టుంది కదా నిన్న ప్రమోషన్స్. అవును. అస్సలు తగ్గేదలే అంటున్నారు. ఏదో ఒకసారి మళ్ళీ ఆ సిగ్నేచర్ చేసి చూపించండి మాకు. నీ అవ్వ అసలు తగ్గేదేలే. సో ఐ మీన్ ఈ ఒక జర్నీ చూస్తారు కదా, చాలా రోలర్ కోస్టర్ లాగా ఈ మూవీ ప్రమోషన్స్కి టీజర్ నుంచి రకరకాలు చూసారు. ట్రోలింగ్స్ నుంచి ఈరోజు ఎవరు వీరాభిమాని ఉన్నట్టున్నాడు ఫ్రంట్ క్రౌడ్లో. అవును, నాకు ఆయన సరిగ్గా మాట్లాడేది నాకు క్లారిటీగా అర్థం అవ్వలేదు. మళ్ళీ రిటర్న్ వీడియోస్లో చెక్ చేసుకునేంత వరకు కూడా ఏమన్నాడు ఆయన? చిట్టి తల్లి అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తున్నాడు ఆయన. ఏదో అన్నాడు కదా, అంతకు మించి అన్నాడు. అనుష్క గారు అంట. లేదు, అంతకు మించి ఇంకేమన్నాడు? ఇంకే చాలా చెప్పినట్టు విన్నాను నేను. అవును, నేను ఎక్కువ గమనించలేదు. బట్ ఏమన్నా భయం వేసిందా ఆ క్రేజ్ చూసి? అంటే నేను స్పీచ్ అయిపోగానే చూశాను, ఇమీడియట్ గా మీ డైరెక్టర్ గారు వెనక్కి వెళ్ళిపోయారు. మీరు ఇలాగ ఏమనిపించింది? అంటే అందరూ అంటే ఒక్కసారిగా పైకి వచ్చేస్తున్నారు. నేను అందుకే కొంచెం భయం వేసి వెనక్కి వెళ్ళాను నేను. సో నాకు తెలిసి కొంచెం ఆ ట్రోలింగ్ టైంలో కొంచెం నెగిటివ్ ఫేజ్ చూశారు, భయపడి ఉంటారు, అరే ఏమవుతుంది ఏంటి అని. సో ఇప్పుడు నాకు తెలిసి చాలా ధైర్యం వచ్చి ఉంటుంది. ఏంటి ఆ జర్నీకి ఈ జర్నీకి మధ్యలో ఏమేమి చూశారు? అంటే అసలు రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఏంటి, అనుకున్నది అవుతుందా లేదా అని కొంచెం భయం ఉన్నింది. ఎప్పుడైతే నిన్న వరంగల్లో షో అయ్యిందో అప్పటి నుంచి ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట. ఓకే, ఈసారి ఎలాగన్నా గెలిచేస్తాము అన్న కాన్ఫిడెంట్ వచ్చేసింది నాకు. కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ బేసికల్లీ మన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఏదన్నా ఎవడన్నా రాళ్ళు విసిరితే రాళ్ళతోనే ఇల్లు కట్టేసుకో, ఇలాంటి సోది మోటివేషన్ ఉంటుంది. బట్ మీరు దాన్ని ఫాలో అయినట్టున్నారు. అంటే మీ ట్రోలింగ్స్నే మీరు మళ్ళీ ప్రమోషనల్ కంటెంట్ కింద వాడుకున్నారు కదా. అవును, అది ఐడియా ఎవరిది? నార్మల్గా అంతా టీమ్ అంతా మా డైరెక్టర్. మీరేం అబ్జెక్ట్ చేయలేదా? లేదు, భయపడ్డం కానీ అదేంటి ట్రోలింగ్ ని మళ్ళీ ఎలా వాడుకోవడం అని? లేదు, వర్కౌట్ అయింది అది కూడా. అవును. యా. సో బేసికల్లీ హుషార్ పిట్టల నుంచి స్టార్ట్ చేద్దాం, తర్వాత మీ లైఫ్ జర్నీ గురించి మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతున్నాను. అసలు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు సినిమా యాక్టర్ అవ్వాలనే ఆ ప్యాషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆ ఐడియా ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఏంటి? సో యాక్చువల్లీ మా ప్రాపర్ వచ్చేసి ఒంగోలు అండి. ఇంకా బాటప్ అంతా స్టడీస్ అవ్వచ్చు అంతా ఇక్కడ హైదరాబాదే. ఇంకా ప్యాషన్ అంటే ఇలానే మూవీస్ కావచ్చు, అరే నేను చేస్తే ఎలా ఉంటుంది క్యారెక్టర్ అన్న థాట్ వచ్చింది. అప్పటి నుంచి నాకు యాక్టింగ్ ఇంటర్మీడియట్ అవ్వచ్చు ఆ టైంలో. వెంటనే చెప్పేశారా ఇంట్లో? వాళ్ళకి ఉంది, అంటే తనకి ఇష్టం గమనిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఉంది, అరే దీనికి యాక్టింగ్ అంటే ఇష్టం అనుకుంటా అని చెప్పేసి. నేను ఇంకా ధైర్యం చేసి చెప్తే వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఓకే. సో స్టడీస్లో ఫ్యాషన్ డిజైనింగ్ అదెందుకు చేశారు మరి? అది కూడా ఇష్టమే, కానీ దానికన్నా యాక్టింగ్ కొంచెం ఎక్కువ ఇష్టం. అంటే డైరెక్ట్ యాక్టింగ్ కోర్సే చేయొచ్చు కదా ఐడియా ఉన్నప్పుడని? లేదు, యాక్టింగ్ కోర్స్ అంతా. యా. సో అవుట్ సైడర్గా వచ్చారు. ఎప్పుడైనా ఒక్కసారైనా అనిపించిందా ఇన్సైడర్గా పుట్టుంటే బాగుండని? ఇప్పటి వరకు అయితే లేదు. అసలు బిగినింగ్ డేస్లో కూడా స్ట్రగుల్స్ ఏమన్నా ఉన్నాయా? ఆడిషన్స్ ఇస్తున్నప్పుడు రిజెక్ట్ చేస్తున్న సిచ్యువేషన్స్? రిజెక్షన్ అంటే అది కామనే కదా. అబ్బా, ఇప్పుడు కామన్ అంటారు, ఇప్పుడు ఏదో బాగానే ఉంది కాబట్టి. ఆ రిజెక్షన్ ఫేజ్లోనే ఉంటే కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది కదా అది. ఎన్ని రిజెక్షన్స్ ఉండుంటాయి లైఫ్లో? మేబీ ఒక 5-6 అనుకుంటా. ఓకే. సో ఈరోజు ఇలాంటి ఇప్పుడు క్రౌడ్ అందరూ నువ్వు అనుష్క కంటే అంతకు మించి ఇలాంటి మాటలు అన్నప్పుడు మీకు ఒక సాధించాం, లేదు మనం సాధిస్తాం అనే ఒక భరోసా, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ ఆ రిజెక్షన్ ఫేజ్లో ఏదైనా ఎప్పుడైనా లో అయిపోయారా? మీ సెల్ఫ్ డౌట్ ఒకటి ఉంటుంది. వీళ్ళు ఎంతమంది చెప్తున్నారు అనుకోండి, లేదు మీరు ఫిట్ అవ్వరు అంటుంటే మనకే డౌట్ వస్తుంది, నేను ఫిట్ అవ్వనేమో, మనకి వర్కౌట్ అవ్వదేమో, సినిమా ఇంతేమో అనే డౌట్ వస్తుంది. ఆ ఫేజ్ ఎప్పుడైనా చూసారా? అనిపించింది కొన్నిసార్లు, అరే ఇది నేను అంటే ఇందులో గెలుస్తానా లేదా అని అనిపించింది. బట్ నేను ఎప్పుడు ఏమంటారు డౌన్ ఫీల్ అయితే అవ్వలేదు.
ఎవరు మీ లైఫ్లో ఆ బిగ్గెస్ట్ పుష్? మై హోల్ ఫ్యామిలీ అండి. ఎవరు అబ్జెక్ట్ చేసిన వాళ్ళు లేరా? ఒక్కరు కూడా? ఒక్కళ్ళు కూడా లేదు. చెప్పగానే అందరూ అవును. రెడ్ కార్పెట్ వేసారా? ఓకే, నైస్ అసలు సీరియస్లీ. యా, సో ఫ్యామిలీలో అయితే ఎవ్వరు అట్లీస్ట్ రిలేటివ్స్లో కానీ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరా? ఎవ్వరు లేరు. ఫస్ట్ ఆడిషన్ ఎలాగా? ఫస్ట్ ఆడిషన్ అంటే వెళ్ళాం, సేమ్ కాస్టింగ్ ఆడిషన్ అంతా సేమ్ అలానే వెళ్ళాము. పేపర్ ఇచ్చారు, ఆడిషన్ డైలాగ్ చెప్పాను. కొంచెం కెమెరా ఫియర్ ఉన్నింది, మధ్యలో తడబడ్డాను. అది సరిగ్గా అంటే నా 100% ఇవ్వలేకపోయినప్పుడు అరే నాకు కొంచెం బెటర్ చేస్తుంటే బాగుండేది అని అనిపించింది. సో బేసికల్లీ చిన్న రోల్ మూవీలో ఒక చిన్న రోల్ రావడం కోసమే చాలా కష్టాలు పడుతూ ఉంటారు. ఏం చెప్పినా చేసే వాళ్ళు కూడా ఉంటారు ఈవెన్. అలాంటప్పుడు మీరు ఒక సినిమాలో హీరోయిన్ అని చెప్పి ఆఫర్ చేసినప్పుడు ఫస్ట్ హాఫ్ విని వెనక్కి వెళ్ళిపోవడం అంటే ఎందుకు ఫస్ట్ హాఫ్ విని ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? అంటే ఇది ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఎవరికన్నా ఉంటుంది కదా, అది మంచి అంటే ఒక ఆఫర్ రావడమే అది గోల్డెన్ ఆపర్చునిటీ అని ఫీల్ అవుతారు కదా, అలా వెనక్కి వెళ్ళిపోవడం ఏంటని? భయం వేసింది కొంచెం. అంటే ఫస్ట్ హాఫ్ అలానే ఉంటుంది కాబట్టి భయం వేసింది. తర్వాత సెకండ్ హాఫ్ కూడా విన్నాక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మల్టిపుల్ టైమ్స్ కాల్ చేశారన్నారు కదా ఆ టైంలో. ఆయన కాల్స్ చేయడం కూడా ఒక వింతగా ఒక ఎస్ చెప్పడానికి ఒక రీజనా? అన్నిసార్లు కాల్స్ చేయడం మొహమాటానికి? అంటే వినాలి కదా, వినడానికి ఎస్ చెప్పడం. అలా అని ఎస్ చెప్పి వెళ్ళి వినడం జరిగింది. సో విన్న తర్వాత ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ మీరు వద్దు అనుకుని వెనక్కి వెళ్ళిపోయిన వారు సెకండ్ హాఫ్ దగ్గర ఆగిపోయారు, చేస్తున్నాను అని డిసైడ్ అయిపోయారు. ఎందుకు సెకండ్ హాఫ్లో మిమ్మల్ని బాగా హుక్ చేసిన పాయింట్ ఏంటి? నేను అదే ఇంతకు ముందు చెప్పినట్టు సెకండ్ హాఫ్ విన్నాక మేము మా ఊరు వెళ్ళడం జరిగింది. సేమ్ విలేజెస్లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో మన అందరికి తెలిసిందే కదా. అక్కడ సేమ్ రిలేటెడ్ సిచ్యువేషన్ జరిగింది. అక్కడ మా పేరెంట్స్ కానీ నేను కానీ మా ఫ్యామిలీ మొత్తం చూసాం అక్కడ. అరే ఇది డైరెక్టర్ సార్ చెప్పిన దానికి చాలా సింక్ అవుతుంది, ఇంకా జరుగుతున్నాయా ఇలాంటివి అంటే అప్పటిదాకా నేను నిజంగా ఎక్కడ చూడలేదు. అదే ఫస్ట్ టైం. మేబీ అది సార్ చెప్పినందువల్ల అలా సింక్ అవ్విందో కానీ అప్పుడు అనిపించింది అరే ఇప్పుడుకి ఈ స్టోరీ చాలా అవసరము, ఇది చేస్తే మంచి మెసేజ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ సినిమా ఓకే చేసాం. సో బేసికల్లీ గుడ్ ఆర్ బ్యాడ్ అటెన్షన్ కావాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈవెన్ ఇప్పుడు ఆర్జీవి గారిని చూసాం అనుకోండి, ఆయన ఏదో ఒకటి చేసి మనం అటెన్షన్ మన వైపు రావాలి, మనం ఎప్పుడు వైరల్ అవ్వాలి అనేది ఆయన ఫిలాసఫీ. ఇప్పటికే ఆయన సినిమాలు ఆగిపోయినా గొప్ప సినిమాలు ఇప్పుడు తీయకలేకపోయినా ఇప్పటికే ఆయన్ని మనం గొప్పగానే చూస్తున్నాం, ఎప్పుడు ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఆ నెగిటివ్ పబ్లిసిటీ ఇదంతా. ఫస్ట్ టీజర్ ఎండింగ్ వచ్చేసరికి అంతా నెగిటివ్ పబ్లిసిటీ అయ్యింది. ఇప్పుడు ట్రైలర్ వచ్చింది, ట్రైలర్ ఎండింగ్ వచ్చేసరికి ఒక ఎమోషనల్ అంటే ఒక యాక్ట్రెస్గా అబ్బా భలే చేసింది, ఎమోషనల్గా మంచి టచ్ ఇచ్చింది ఎండింగ్లో అని చెప్పి. బికాజ్ అది ఉంటుంది కదా, ఏంటి దాని మీనింగ్ ఏంటి ఒకసారి చెయ్యండి అది. మీనింగ్ అంటే August 15th రోజు తెలుసుకోవడం. ఇదేనా మీ డైరెక్టర్ గారు చెవిలో మంత్రం చెప్పారు? ఏం చెప్పినా లేదు August 15th తర్వాత మీకే తెలుస్తుంది అని. అలా కాదు, అంటే కొంచెం ధైర్యం, పుట్ట చిట్టిలా ఉండు అని చెప్పేసి. వాట్ ఈస్ మెంట్ బై పుట్ట చిట్టి? అది క్యారెక్టర్ నేమ్. ఓకే ఓకే. సో ఒకసారి కెమెరాకి మీరు ఆ ట్రైలర్లో ఎండింగ్లో చేసి చూపించండి. వా, ఏంటి మధ్యలో వీటితో డాన్స్ వేయించారు? ఐబ్రోస్ అంటున్నారు. ఐబ్రోసా? అలా చేయమన్నారు కదా, చెప్పాలనే చేశాను. అంటే నేను చూశాను, వీణ చూశాను చేతిలో మీ ఇన్స్టా పోస్టుల్లో. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి భరతనాట్యం కూడా నేర్చుకుంటున్నారేమో అని డౌట్. కూచిపూడి నేర్చుకుంటున్నారా? ఇప్పుడు ఆపేసాం కొంచెం. ఓకే ఓకే. సో అయితే డాన్స్ ఉంది, ఒక కళ ఉంది. వాట్ అబౌట్ వీణ? అది పోజా? లేదు, అంటే నెక్స్ట్ మూవీకి సంబంధించిన. అప్పుడే లైనప్ ఏంటండి, లైనప్ కూడా ఉంది అప్పుడే, సినిమా రిలీజ్ అవ్వకముందే అయిపోయింది ఆ మూవీ. అంటే పోస్ట్ ప్రొడక్షన్ షూట్ కూడా అయిపోయిందా? షూట్ అయిపోయింది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మిమ్మల్ని చాలా మంది చూసినట్టే ఏజ్ అంతా అని అడుగుతాను. నేను కూడా అడిగాను ప్రీవియస్ ఇంటర్వ్యూలో. ఇప్పుడు మనం చిన్న ఏజ్ కనిపించడం అది అడ్వాంటేజ్ అంటారా, డిసడ్వాంటేజ్ అంటారా? కొన్ని మూవీస్కి అడ్వాంటేజ్ అవ్వచ్చు, లైక్ ఇప్పుడు హుషారు పిట్టలకి అలాగా. కొన్ని మూవీస్కి డిసడ్వాంటేజ్ అలా. ఇప్పుడు మీకు హుషారు పెట్టలకి అడ్వాంటేజ్ అయింది అంటే అలా మార్చేసుకున్నారు డైరెక్టర్స్. ఫస్ట్ చబ్బీగా అవ్వాలి అని చెప్పేసి. వాట్ అబౌట్ అంటే ఇప్పుడు బయట చూసిన వాళ్ళు కూడా చిన్న అమ్మాయి అని ఫీల్ అవుతున్నారు కదా. చిట్టి ఆ పేరు కూడా కొన్ని రోజులు కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ సినిమా రిలీజ్ అయ్యే వరకు. నెక్స్ట్ సినిమా కనుక ఒకవేళ దీన్ని డామినేట్ చేస్తే పేరు మారుతుంది, లేదంటే చిట్టి పిల్ల చిట్టి తల్లి ఉండిపోతాయి కొన్ని రోజులు. వాట్ అబౌట్ ఇలా బయట మిమ్మల్ని ఎవరన్నా తక్కువ ఏజ్ అని అనుకుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పర్వాలేదు, కొంచెం హ్యాపీనే కదా.
ఏజ్ తగ్గితే హ్యాపీయేనా అలా? అంటే కొంతమందికి నేను అడల్ట్‌లా కనిపించాలి, పెద్దలా కనిపించాలి. నాకుంది అది ఆ ఇన్‌సెక్యూర్ ఫీలింగ్. నేను చిన్నప్పటి నుంచి చిన్నోడిలా కనిపించేవాడిని. సో, స్కూల్ ఏజ్‌లో ఉన్నప్పుడు నా జూనియర్స్‌కి ఐ మీన్ నా ప్యారలల్స్ అందరూ సీనియర్స్‌లా కనిపించేవారు. ఓకే. నాకు ఆ ఇన్‌సెక్యూర్ అదుంది ఆ ఫీలింగ్. మీకేం అలా అనిపించదా? అలా ఏం అనిపించదు. అంటే ఐఎమ్ యూజ్డ్ టు ఇట్ అనమాట. మా చెల్లెల్ని అక్క అనుకునేవాళ్ళు. ఓకే. నన్ను చెల్లి అనుకునేవాళ్ళు. యాహ్! ఓకే. కమింగ్ టు అంటే మీ ఫ్యామిలీ ఎలాగో మీ చెల్లి అని కొంచెం రివీల్ చేశారు కదా! ఎవరెవరు సిబ్లింగ్స్? అన్నయ్య, నేను, చెల్లి. ఎవరు మీకు బాగా ఐ మీన్ మీ లైఫ్‌లో క్రిటిక్ ఎవరు? చెప్పేది జడ్జ్ చేసి చెప్పేది యాక్టింగ్ గురించి గానీ, ఏదైనా పని చేసినప్పుడు? ఇద్దరు అన్నయ్య, చెల్లి ఇద్దరు. చెల్లి ఏంటంటే అరే నువ్వు అక్కడ కంటిన్యూటీ మిస్ అవుతుంది చూసుకోవాలి. ఆ! అది చూసుకోవాలి, ఇది చూసుకోవాలని చెప్తుంది. హ్మ్. అన్నయ్య ఏంటంటే నువ్వు ఇంకా బెటర్ చేయాలి ఇక్కడ. హ్మ్. ఇంకా కెపాసిటీ ఉంది కదా! నువ్వు ఇంకా చెయ్యొచ్చు, బెటర్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తారు. అబ్బా! నీ కంటిన్యూటీ మిస్ అవుతుంది. అవును. మీరేంటి మీ సమాధానం ఏంటి దానికి? అలాంటివి ఎవరైనా చెప్పారనుకో, ఆ! మీ సమాధానం ఎలా ఉంటది? మూసుకో నేనే ఇక్కడ హీరోయిన్ అని అలా ఏం లేదు. చెప్తారా? ఇద్దరు చెప్పిన మాట వింటాను నేను. మీ ఇద్దరిలో ఐ మీన్ ఒకరు టామ్ అండ్ జెర్రీ కైండ్ ఆఫ్ రిలేషన్ ఉంటుంది, ఇంకొకరికి వేరే రిలేషన్ ఉంటుంది. లైక్ స్కూబీ డూకి వాడికి ఉన్న రిలేషన్. మీకు ఎలాంటి రిలేషన్ ఇద్దరితో? టామ్ అండ్ జెర్రీ అనే చెప్పాలి. మొత్తం ముగ్గురు టామ్ అండ్ జెర్రీసా? సో అండ్ కమింగ్ టు మామ్ డాడ్ మీ వాళ్ళిద్దరిలో ఇప్పుడు వాళ్ళిద్దరిలో నాకు తెలిసి మీ మామ్ మీతో పాటు వస్తూ ఉంటారు సెట్స్కి. ఎప్పుడైనా ఒకవేళ మీ మామ్ నేను బిజీ ఉన్నాను నువ్వు వెళ్ళిపో అంటే ఏం చేస్తారు? అస్సలు నా వల్ల కాదు. డే 1 నుంచి కూడా తను నాతో పాటు పక్కన ఉండాల్సిందే. కొంచెం ఇంట్రోవర్ట్ కాబట్టి చెప్తూ స్టిల్ ఉంటాను. ఇంట్రోవర్టేనా? 2 సినిమాలు షూటింగ్ అయిపోయింది మీది. అవును. అంటే ఫస్ట్ సినిమాకి ఎలా ఉండేవారు, ఇప్పుడు 2 సినిమాల తర్వాత ఎలా ఉంటాయి? మీరు నెక్స్ట్ డైరెక్టర్ గారిని అడగాలి. యా సో మీ డైరెక్టర్ గారి దగ్గరికి వద్దాం. ఇప్పుడు నాకు తెలిసి ఆయన మిమ్మల్ని బాగా ఎక్కువ ప్యాంపర్ చేసినట్టున్నారు మీ పేరెంట్స్ కంటే ఎక్కువ. అలా ఏం లేదు. ఎక్కువ పుట్టి చిట్టి అదే పుట్ట చిట్టి కదా, పుట్ట చిట్టి తల్లి అని పిలుస్తున్నారు. అవును. ఒక ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తారు అందరూ కూడా సెట్ లో. అందరూ అందరూ. అండ్ కొన్ని సినిమాల్లో ఏంటంటే లైక్ అర్జున్ రెడ్డి వచ్చింది. అర్జున్ రెడ్డి అప్పుడు బీటీఎస్ వీడియోస్ రిలీజ్ చేస్తే బిహైండ్ ద సెట్స్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ రిలీజ్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే యాక్చువల్లీ సందీప్ రెడ్డి వంగ గారు ఉన్నారు కదా, విజయ్ దేవరకొండ గారిని అండ్ శాలిని పాండేని వాళ్ళిద్దరిని ఒక ఇంట్లో పెట్టేసి లాక్ చేస్తారంట. ఒక 2 BHKనో 3 BHKనో. ముందు మీరిద్దరు ఫ్రెండ్స్ అవ్వండి, క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఆ తర్వాత మీ మధ్య ఆ భయం ఉండదు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వచ్చినప్పుడు అని చెప్పి. ఎవరికైనా స్టార్టింగ్ ఉంటుంది కొంచెం, మీరు పైగా ఇంట్రోవర్ట్ అంటున్నారు, కొంతమందికి జెండర్ బయాస్డ్ ఆ భయం ఉంటుంది. వేరే జెండర్ ఆపోజిట్ జెండర్ వస్తే కొంచెం ఎక్కువ భయపడతా ఉంటారు. సో మీకేమన్నా ఇనిషియల్ డేస్లో అలాంటిది ఏమన్నా స్ట్రగుల్ అయ్యిందా? మీ డైరెక్టర్ గారు ఏమన్నా ఐ మీన్ ఫోర్స్ చేశారా మిమ్మల్ని కొంచెం ఫ్రెండ్స్ అవ్వండి అని చెప్పి? లేదు, ఫోర్స్ ఏం చేయలేదు. అంటే మోస్ట్ ఆఫ్ ది సీన్స్ ఏంటంటే ఎక్కువ విడివిడిగానే ఉండేవి. అలా ఏం ఫోర్స్ చేయలేదు. మేము ఎక్కువ మాట్లాడుకుంది కూడా లేదు. ఎప్పుడు సీరియస్గా షూటింగ్ అదే ఉన్నింది. ఎక్కువ డైలాగ్స్ ఏంటి, నెక్స్ట్ సీన్ ఏంటి, అదే ఉంది. ఎక్కువ మాట్లాడుకుంది కూడా లేదు. బట్ ఎలా ఐస్ బ్రేకర్ అంటారు కదా, ఎలా బ్రేక్ చేశారు ఇప్పుడు ఫ్రెండ్ అవ్వడానికి, క్లోజ్ అవ్వడానికి? ఐ మీన్ మేబీ అంటే డైలాగ్స్ వల్ల. ఇప్పుడు నాకు తెలిసి సాంగ్ షూట్ అయిన తర్వాత మేము ఎక్కువ మాట్లాడుకుంటాం. మొత్తం షూటింగ్ అంతా అయిపోయి సాంగ్ షూట్ అయినప్పుడు సాంగ్ షూట్ నుంచి ఎక్కువ మాట్లాడుకుంటాం. ఎక్కువ అంటే అది కూడా హాయ్ అలా. మీ 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 ఉద్దేశంలో ఒకవేళ పర్సనల్ రిలేషన్ అనేది సినిమాకి హెల్ప్ చేస్తుంది అని అనుకుంటున్నారు? బికాజ్ మీరు ఒకవేళ మీరు ఇంకొక హీరో రేపు పొద్దున ఒక సినిమా యాక్ట్ చేసినప్పుడు మీరు ఇద్దరు ఆల్రెడీ ఫ్రెండ్స్ అనుకోండి బయట, అప్పుడు మంచి అవుట్పుట్ వస్తుందా? లేదు ఇద్దరు స్ట్రేంజర్స్ అయినా కూడా మంచి అవుట్పుట్ వస్తుందా? స్ట్రేంజర్స్ అయినా మంచి అవుట్పుట్ వస్తుందా? వస్తుంది. ఓకే. ఇప్పుడు తిను నాకు స్ట్రేంజరే కదా, అవునవును. సేమ్ అలానే. అంటే మీకేమన్నా మెథడ్ యాక్టింగ్ అంటారు కదా, బికాజ్ ఎమోషనల్ సీన్స్, హెవీ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫన్ ఓరియంటెడ్ ఏంటంటే అప్పటికప్పుడు చెప్పేసి ఇప్పుడు మీరు ఇలా కళ్ళు అనడం, ఇలా అనడం, ఇవన్నీ ఎగ్జైట్ అవ్వడం, అవన్నీ ఫటాఫట్ చేస్తారు. మళ్ళీ కట్ ఉంటుంది. బట్ ఎమోషన్ని క్యారీ చేసే సీన్స్ ఉంటాయి, హెవీ ఎమోషనల్ సీన్స్, ఏడవడం కానీ. సో అలాంటి వాటికి ఏంటంటే ఒక క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అవ్వాలి. మీరు ఏదైనా ఫాలో అవుతారా మెథడ్ యాక్టింగ్ కానీ? అలా అంటే నేను ఏమి యాక్టింగ్ కోర్స్ ఏం నేర్చుకోలేదు కాబట్టి నాకు క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి ఫస్ట్ అర్థం చేసుకుంటాను, క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి దాన్ని బట్టి యాక్టింగ్ చేస్తాను. మా డైరెక్టర్ గారు వాళ్ళు చెప్పింది. అంటే ఎమోషనల్ అన్నారు కదా, యాక్చువల్లీ ఒక సీన్లో ఏమైందంటే చెప్తున్నారు సార్ మైక్ తీసుకొని ఇలా చెయ్యి చిట్టి తల కొట్టుకో ఇలా చెయ్యి అంటే నాకు అది ఏమీ వినిపించలేదు. ఆ క్యారెక్టరైజేషన్ మునిగిపోయి నేను ఏదో చేశాను సార్, కట్ చెప్పేశారు, చాలా బాగా వచ్చింది, నువ్వు నన్ను వినిపించుకోలేదని కూడా చెప్పారు. సో ఇది వన్ ఆఫ్ ద బ్లూపర్ కానీ అదే
అన్స్క్రిప్టెడ్ మూమెంట్ అనమాట. అవును. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఇలాంటి యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ ఉంటాయి. వాటికి ఏంటంటే స్క్రిప్ట్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవడం కంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మూమెంట్ బట్టి కొంచెం ఇంప్రూవైజ్ చేస్తూ ఉంటారు. మీరు ఏమైనా ఇంప్రూవైజ్ చేశారా ఎప్పుడైనా? మీకు ఆ స్కోప్ దొరికిందా లేకపోతే? లేదు, అంటే ఇంప్రూవైజ్ చేసే అంత స్కోప్ ఏం రాలేదు నాకు. ఇప్పుడు చెప్పినట్టు అంటే సార్ చెప్తున్నారు కానీ నాకు వినిపివ్వలేదు. అలా కొన్ని కొన్ని ఉన్నాయి ఎమోషనల్ సీన్స్లో అలాగా. ఓకే. అండ్ మోర్ ఓవర్ సార్ ఏమైనా ఇంప్రూవైజ్ చేశారా? స్క్రిప్ట్ ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్ తీసారా? అప్పటికప్పుడు సెట్లో కొత్త డైలాగులు చెప్పడం. సెట్లో అప్పుడప్పుడు కొంచెం ఇంప్రూవైజ్ చేసేవాళ్ళు, డైలాగ్స్ కానివ్వండి. మీ ఉద్దేశం ఏంటి అలాంటి టైంలో? ఆల్రెడీ స్క్రిప్ట్ పేపర్ ఒకటి ఇచ్చారు, ముందు రోజు ఇచ్చారు అనుకోండి ఫర్ సపోజ్. నైట్ అంతా మీరు చూసుకుని ఇలా చేయాలి అనుకుంటారు కదా. పొద్దున్న వచ్చిన తర్వాత సీన్ మార్చేసి ఎలా చేద్దాం అంటే నాకు స్క్రిప్ట్ పేపర్ ముందు ఇవ్వలేదు. ఓకే. సెట్లో చూసి చెప్పేసేదాన్ని. పక్కన కూర్చోబెట్టుకొని ఇది చిట్టిని డైలాగ్ ఇలా చెప్పాలి, మాడ్యులేషన్ ఇలా ఉండాలి అని చెప్పేవాళ్ళు. ఓకే. సో అన్ష్కి ఒక కో యాక్టర్ కింద మీరు అంటే ఎలాంటి కాంప్లిమెంట్ ఇస్తారు? మనోడి స్ట్రెంగ్స్, వీక్నెస్ అండ్ మోర్ ఓవర్ ఆన్ స్కేల్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తారు? 10/10 ఇస్తాను. మీకు స్టార్ కాబట్టి ఇంకా 10/10 అంతే. ఏమన్నా స్ట్రెంగ్స్, వీక్నెస్లు ఇలాంటివి ఏమైనా చెప్తారా? మనోడు స్ట్రాంగ్ ఏరియాలు కొన్ని ఉంటాయి, అది మీకు పక్కనే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు కాబట్టి అర్థమవుతుంది యాక్ట్ చేస్తున్నప్పుడు. అరే మనోడు ఇందులో స్ట్రాంగ్ అంటే ఎమోషనల్ సీన్ లేదంటే ఫన్ చేయడం. ఎమోషనల్ సీన్స్ లో కొంచెం స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. ఓకే. వాట్ అబౌట్ తింగర్ సీన్లు ఉంటాయి కదా కొన్ని స్టార్టింగ్ అంతా మనోడు తింగరోడ్లా కొంచెం ఉంటుంది కదా, ఇన్నోసెంట్, బాగా ఇన్నోసెంట్, ఆ కైండ్ ఆఫ్ యాక్టింగ్. ఏమో మీరు నెగిటివ్ చెప్పకూడదు ఫస్ట్. సో ఇప్పుడు ట్రోల్స్ గురించి వద్దాం. ఆన్లైన్ క్లాసులు అన్నప్పుడు స్టార్టింగ్ బాధపడ్డారు, ఏసీ పెట్టించారా, ఈ రెండు కదా ఎక్కువ బాధ పెట్టినాయి. ఏసీ పెట్టించారు, నాన్నగారు ఏసీ పెట్టించారా ఒకటి, ఆన్లైన్ క్లాసులు ఎలా ఉన్నాయి ఇలాంటివి బాధ పెట్టినాయి. వాట్ అబౌట్ ఇప్పుడు మీరు ఆ స్టేజ్ దాటేశారు, ఇప్పుడు మీరు ఒక మెచ్యూర్డ్ ఆన్సర్స్ ఇవ్వగలరు, అవసరమైతే కౌంటర్ కూడా ఇవ్వగలరు. మీరు ఏ ఆన్సర్లు ఇస్తారు? ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఏమ్మా ఏసీ పెట్టించారా నాన్నగారు అని అడిగారు అనుకోండి, ఒక ఆన్సర్. ఆన్లైన్ క్లాసులు ఎలా నడుస్తున్నాయని అడిగారు అనుకోండి, వీళ్ళిద్దరికి 2 ఆన్సర్లు ఏమిస్తారు? ఇప్పుడు కష్టం. ఇప్పుడు కష్టం అంటే మీరు ఎవరైనా ఎలా కౌంటర్ వేసినప్పుడు ఏమంటారు? ఇంటికి వెళ్ళి రాసుకుని వస్తా అని చెప్తారేంటి? వెంటనే తర్వాత రిగ్రెట్ అవుతాను, అప్పుడు నేను ఎందుకు అలా చెప్పలేకపోయాను అని చెప్పి. మరి అందుకే అప్పుడు చెప్పాలి, మీరు వెంటనే స్పాంటేనియస్ గా వేసేయాలి. నవ్వుతానండి, నాకు కౌంటర్లు అవి కూడా. ఇది మహేష్ బాబు గారు నవ్వా?